హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హీనాస్ హోమ్ స్టైల్ జర్నీ. ఈరోజు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది కదా మేము ఏం చేయబోతున్నామని. మేమైతే రవ్వ లడ్డీ చేయబోతున్నామండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రవ్వ, కొబ్బరి, పాలు, చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, గసగసాలు, సన్న రవ్వ అయితే తీసుకోవాలండి. ముందుగా అయితే ఇప్పుడు ఇలా కడాయి పెట్టుకొని అయితే కడాయిలోకి అయితే రవ్వ వేసుకొని అయితే వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడే అయితే దీంట్లోకి అయితే నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకుంటా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటా ఉండాలి, లేకపోతే ఇది మాడిపోతుంది. అందుకోసం ఇలా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్, కొబ్బరి వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ పై నుంచి అయితే ఇలా కిందకి దించేయాలి. దించేసిన తర్వాత ఇలా చక్కెర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కెర అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే దీంట్లోకి అయితే పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా కలుపుకుంటా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఇది వేడిగా ఉన్నప్పుడే అయితే లడ్డూలాగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ కొద్దిగా చల్లారిన ఇది లడ్డూలాగా అయితే రాదు, పొడి అయిపోతుంది. ఇలా కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలాగా అయితే చేసుకోవాలి. చూశారు కదా, మాకైతే ఇన్ని లడ్డూలు అయినాయండి. వేడి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేసింటే కమెంట్ చేయండి. అంతేనండి, రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. బాయ్.